ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు అనధికార ఆదేశాలతో పోలింగ్ తర్వాత ఏంటి పరిస్థితి అని సర్వే చేశారట. ఆ సర్వేలో ఏం తేలింది? కలెక్టర్లు ఇతర అధికారులతో కలిసి ఈ సర్వేను నిర్వహించినట్లు చెప్పుకుంటున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం ఇలా అన్ని చోట్ల నుంచి సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. ఆ సమాచారం మొత్తం దగ్గరేసుకుని లెక్కలేస్తే ఇది సంగతని వచ్చిందట. ఒకవైపు వైసీపీ తామే మళ్లీ వస్తున్నట్లు హంగామా చేస్తోంది. కానీ అదంతా మైండ్ గేమ్ అని, ఎన్నికల ముందు నుంచి ఎలాగై చేస్తున్నారని ప్రత్యర్థులు అంటున్నారు. పోలింగ్కు ముందు 130 సీట్లని, తర్వాత 110 అని, ఆ తర్వాత 90 దాకా వెళ్లారని, మళ్లీ పోలింగ్ అయిపోయాక చల్లబడ్డారని అంటున్నారు. ఎప్పుడైతే జగన్ ఐపాక్ ఆఫీస్కి వెళ్లి 151 దాటుతాయని చెప్పారో అప్పటి నుంచి 156 అని మొదలెట్టారని, ఇప్పుడు మళ్లీ 105కు వచ్చారని చెబుతున్నారు. అయితే అధికారుల సర్వేలో 107 సీట్లు వచ్చాయట. వైసీపీకి కాదు, కూటమికి. అవును, అధికారుల సర్వేలో కూటమి అధికారంలోకి వస్తుందని తేలిందట. ఈ విషయం బయటకు కూడా లీక్ అయింది. దీంతో బెట్టింగ్ రాయిళ్లు సీట్ల నంబర్ పక్కన పెట్టి కూటమి వస్తుందని బెట్టింగ్లు కాయడం మొదలెట్టారట. పైగా చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు డబ్బులు సగం పైగా పంచలేదని, గెలుపుపై నమ్మకం లేక ప్రభుత్వం రాదని అంచనాకొచ్చి డబ్బులు దాచుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ బాగా పడిందని కూడా అంటున్నారు. మరోవైపు టీడీపీ డబ్బులు పంపకంపై ఎక్కడా తగ్గలేదని కూడా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వ అధికారుల సర్వేలోనూ కూటమి అధికారంలోకి వస్తుందని తేలినట్లు ప్రచారం మొదలవడంతో పొలిటికల్ సర్కిల్స్ మాత్రం కన్ఫ్యూజన్లో పడ్డాయని అంటున్నారు. ఒకవైపు వైసీపీ కాన్ఫిడెన్స్ బిల్డప్, మరోవైపు కూటమి నుంచి మాత్రం చాలా భరోసాగా ఉంటూ సైలెంట్గా వాళ్ల పని వాళ్ళు చేసుకుపోతున్నారు. వీళ్ల మాటలను బట్టి చేతలను బట్టి అంచనాలు వేసుకునే పనిలో జనం పడ్డారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.